అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఏంటంటే చూడండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. క్రైస్తవ జీవితము ఆనందదాయకమైన జీవితము. అందుకనే పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4లో ఏమంటున్నాడంటే, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి అనే అంశాన్ని మనకు బోధిస్తున్నాడు. అంటే యేసు ప్రభు బిడ్డలంగా మనము ఎల్లప్పుడూ ఈ లోకంలో ఆనందదాయకమైన జీవితం జీవించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంటే కొన్నిసార్లు మన పరిస్థితుల ప్రభావం విస్మయంగా ఉన్నప్పటికీ, వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, మనం యేసు ప్రభు బిడ్డలంగా నిత్యము ఆనందదాయకమైన జీవితాన్ని జీవించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి వి మస్ట్ ఆల్వేస్ రిజాయిస్ ఇన్ ద లార్డ్ అనే మాటను మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. యేసు ప్రభు బిడ్డలంగా, అంటే యేసు ప్రభుని ఎవరైతే తమ సొంత రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించి ఆయన బిడ్డలుగా చేయబడతారో వాళ్ళు ఎల్లప్పుడూ కూడా దేవుని యందు ఆనందించే వ్యక్తులుగా ఉంటారు అని దేవుని వాక్యం చెప్తుంది. అదే అంశాన్ని మరి కీర్తనాకారుడు కూడా మనకు బోధిస్తాడు. ఆ కీర్తన 16 కీర్తన చివరి వచనంలో కూడా దేవుని సన్నిధిలో నిత్య ఆనందం ఉంటుంది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధి అంటే దేవుణ్ణి మనము బిడలంగా, యేసు ప్రభు బిడలంగా, విశ్వాసులంగా దేవుని యందు ఎల్లప్పుడూ ఆనందించే వారంగా అని మాటను మనం చూస్తాం. మరి అనేక సార్లు మనము ఆనందించలేకపోయినప్పటికీ దేవుని వాక్యాన్ని మనము విధేయత చూపించాలి. దేవుని యందు నిత్యం ఆనందించే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మరి అలాగే కీర్తన 16:11లో కూడా దేవుని సన్నిధిలో నిత్యమైన ఆనందం ఉంటుంది అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో నిత్యము దేవుని కొరకు మనము ఆనందదాయకమైన జీవితం జీవించాలి. అంటే ఇది దేవుని వలన కలిగినది, మనుషుల వలన కలిగింది కాదు, మన పరిస్థితుల వలన కలిగింది కాదు, మన డబ్బు వలన కలిగింది కాదు, మన ఆస్తిపాస్తుల ద్వారా కలిగింది కాదు. యేసు ప్రభు బిడ్డలంగా మనము ఆయన ద్వారా నిత్యము ఆనందంగా గడపగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. చూడండి, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తాము దేవుని వాక్యంలో. దేవుని యందు ఎల్లప్పుడూ ఎలా ఆనందిస్తాము, ఎందుకు ఆనందిస్తాము అంటే, మొట్టమొదటిగా 2 కొరింథీలు 5:21లో మనం చూసినట్లయితే, పాపులమైన మనలను యేసు ప్రభు ద్వారా దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. అంటే యేసు ప్రభులో ఈ లోకానికి నరావతారిగా వచ్చి సిలువలో మన కొరకు తన బలియాగాన్ని, అంటే మన అందరి పాపాల నిమిత్తము బలిగా అర్పించబడ్డాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మనకు రావాల్సిన శిక్ష యేసు ప్రభుకి అనుగ్రహించాడు. అలాగే యేసు ప్రభు యొక్క నీతిని మనకు అనుగ్రహించాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, 2 కొరింథీ 5:21లో ఏముందంటే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. అంటే యేసు ప్రభు సిలువలో ఆయన పాపం ఎరగని వాడైనప్పటికీ దేవుడు ఈ లోకంలో ఉండే మనుషులందరి పాపాలు యేసు ప్రభు మీద మోపాడు. అంటే మనం గతంలో చేసిన పాపము, ప్రస్తుత కాలం చేసే పాపము, రాబోయే కాలంలో చేసే పాపము, అంటే పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ 3 తరాలలో మనం చేసే పాపం అంతయు కూడా యేసు ప్రభు మీద మోపబడ్డది. అలాగే యేసు ప్రభు నీతిమంతుడు గనక దేవుని నీతిని యేసు ప్రభు ద్వారా దేవుడు మనకి అనుగ్రహించాడు. అంటే యేసు ప్రభు యొక్క బలియాగం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి దేవుని నీతిని పొందుకున్న మనము దేవునిలో ఎల్లప్పుడూ ఆనందించగలము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి పాపులను దేవుడు నీతిమంతులుగా చేశాడు. కాబట్టి ఆయన నీతిని బట్టి నిజమైన సంతోషము, సమాధానము ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే రోమిలికి రాసిన గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనంలో కూడా దేవుని రాజ్యము
నీతియు, సంతోషము, సమాధానమని అక్కడ రాయబడింది. రోమీలికి రాసిన గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనంలో. దేవుని రాజ్యం భోజనం చేయడము, పానం చేయడము కాదు గాని నీతియు, సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. అంటే ఎప్పుడైతే మనం నీతిమంతులుగా జీవిస్తాము అంటే దేవుని నీతిని అంగీకరించి ఈ లోకంలో వాక్యానుసారమైన నీతిని కలిగి జీవిస్తామో అప్పుడు దేవుని యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని మనం అనుభవించగలము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి దేవుని యందు ఎల్లప్పుడూ ఆనందించేవాడు నీతిమంతుడిగా జీవించటం ద్వారా దేవుని యందు మనం ఆనందించగలము అని దేవుని వాక్యం చెప్తుంది. రెండో విషయం ఏంటంటే మనము దేవుని యందు ఎల్లప్పుడూ ఆనందించడానికి రెండో కారణం ఏంటంటే దేవుడు మనల్ని యేసు ప్రభువుని ఎలా ప్రేమించాడో అలాగ మనల్ని ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 23వ వచనంలో యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడంటే దేవుడు యేసు ప్రభువుని ఎలా ప్రేమించాడో అలాగ మనలను కూడా ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 23వ వచనము. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమిస్తివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. అంటే దేవుడు యేసు ప్రభువుని ఎలా ప్రేమిస్తున్నాడో అలాగే మనలను కూడా, అంటే తన శిష్యులైన విశ్వాసులను కూడా యేసు ప్రభు వలె మనలను ప్రేమిస్తున్నాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మనకు రక్షణ ఇవ్వడం ద్వారా ఆయనని నమ్ముకున్న విశ్వాసులు ఆయన ప్రేమను పొందుకుంటారు. అంటే దేవుడు యేసు ప్రభువుని ఎలా ప్రేమించాడో అలాగే మనలను కూడా ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క మహిమను మనం పొందుకున్నాము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని యందు ఆనందించుట అంటే దేవుని యొక్క ప్రేమను పొందుకొని దేవుని ప్రేమ ద్వారా దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నాడు కదా, కాబట్టి ఆయన ప్రేమను బట్టి మనం దేవుని యందు ఎల్లప్పుడూ ఆనందించగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి మనం నీతిమంతులుగా జీవించడం ద్వారా దేవుని యందు ఆనందించగలము. అలాగే యేసు ప్రభువుని దేవుడు ఎలా ప్రేమించాడో అలాగ మనలను కూడా ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుని యొక్క శ్రేష్టమైన దైవికమైన ప్రేమను మన పట్ల చూపిస్తున్నాడు గనక దానిని బట్టి కూడా మనం ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించగలము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మూడవ విషయం ఏంటంటే త్రియేక దేవుడు మనలో నివసిస్తాడు గనక మనం దేవుని యందు ఆనందించాలి. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనంలో ఈ విధంగా ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తాము ఈ విషయాన్ని. ఏంటంటే యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలు గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంటే దేవునికి మన ఆలయంగా చేయబడతాం. 1 కొరింథీ 6:19 అధ్యాయం. యేసు ప్రభు రక్తంతో కొనబడిన ప్రతి విశ్వాసి దేవుని యొక్క ఆలయంగా చేయబడి దేవుడు నివసిస్తాడు వాళ్ళతోని అని దేవుని వాక్యం చెప్తుంది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తారు కాబట్టి మనము వారి యొక్క సన్నిధిని పొందుకొని వారి ద్వారా మనం ఎల్లప్పుడూ ఆనందదాయకమైన జీవితాన్ని ఈ లోకంలో జీవించవచ్చు అని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. కాబట్టి మనం నీతిమంతులుగా చేయడం బట్టి మనం దేవుని యందు ఆనందించవచ్చు. దేవుడు మనల్ని యేసు ప్రభు వలె ప్రేమిస్తున్నాడు గనుక ఆయన ప్రేమను బట్టి దేవుని యందు ఆనందించవచ్చు. మూడవది, త్రియేక దేవుడు
మనలో నివసిస్తున్నాడు గనక మనము దేవుని యందు ఆనందించగలము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి నిన్నెన్నడును నిన్ను ఎన్నడును విడవను, ఎడబాయను అని హీబ్రూ గ్రంథకర్త 13:5లో మనం చూస్తాం. కాబట్టి త్రియేక దేవుడు మనలో నివసించడమే కాకుండా మనల్ని ఎన్నడును విడవను, ఎడబాయను అని వాగ్దానం చేశాడు గనక, ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు గనక, మనం దేవుని యందు ఎల్లప్పుడూ ఆ త్రియేక దేవుణ్ణి కలిగి ఉన్నాం గాబట్టి, మనం ఆయన యందు ఎల్లప్పుడూ ఆనందించగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. నాలుగో విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకొని జీవించగలుగుతాం గాబట్టి, ప్రభువునందు ఆనందించగలుగుతాము. అపోస్తల కార్యము మొదటి అధ్యాయము 8వ వచనంలో ఈ మాటను మనం చూస్తాము. అపోస్తల కార్యము ఆహ్, అపోస్తల కార్యము మొదటి అధ్యాయము 8వ వచనంలో మనం దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటాము అని అక్కడ రాయబడింది. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను, యూదాయు, సమరయ దేశంలో అంతటను భూ అంతటి వరకు నాకు సాక్షులై ఉందెదరని వారితో చెప్పెను. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను, యూదయు, సమరయ దేశములు అంతటను బూదిగంతముల బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. అంటే యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైన శిష్యులకి చెప్పాడేంటంటే, మీరు యెరూషలేమును విడిచిపెట్టొద్దు. ఎందుకంటే నేను పరలోకానికి వెళ్ళాక దేవుడు ఆహ్, పరిశుద్ధాత్మను మీ మీ వద్దకు పంపిస్తాడు. ఆత్మశక్తిని మీరు పొందుకుంటారు అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని అపోస్తల కార్యం 2వ అధ్యాయం 4, 5 వచనాల్లో మరి ఆ 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళందరి మీదకి దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరించి ఆత్మశక్తితో వాళ్ళని నింపి వారు దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు అనేక మంది 3000 మంది దేవుణ్ణి నమ్ముకొని అంగీకరించారు. అంటే దేవుని యందు ఆనందించేవారు మనం ఆనందించే వారంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క విశ్వాసికి దేవుడు అంటే రక్షింపబడిన ప్రతి విశ్వాసికి దేవుడు తన పరిశుద్ధాత్మ వరాన్ని అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఆత్మ దేవుడిని మనకేం చేస్తాడంటే ఆత్మశక్తిని మనకు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా మొదటి యోహాను పత్రిక 2:27లో మనం చూసినట్లయితే ఆత్మ యొక్క ఆత్మ ద్వారా మనము అభిషేకింపబడతాము అని అక్కడ రాయబడింది. వి విల్ రిసీవ్ ద అనాయింటింగ్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా మనం అభిషేకింపబడతాము. ఆ అభిషేకం ఏం చేస్తుందంటే దేవుని యొక్క నడిపింపును, దేవుని యొక్క వాక్యాన్ని మనకు బోధిస్తుంది. మరి అంతేకాకుండా అనుదినము దేవుని బిడ్డలంగా జీవించడానికి దేవుడు ఆయన ఆత్మ ద్వారా మనని నడిపిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని యందు ఆనందించడానికి నాలుగో కారణం ఏంటంటే మనము పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని దేవుని యొక్క ఆత్మ యొక్క నడిపింపు ద్వారా మనము దేవుని యందు ఎల్లప్పుడూ ఆనందించగలుగుతాము. అంటే అబద్ధ బోధను, అబద్ధ బోధకులను, వాటిని మనం విసర్జిస్తాము. ఆత్మశక్తి ద్వారా, ఆత్మ నడిపింపు ద్వారా దేవుని బిడ్డలంగా జీవించడమే కాకుండా దేవుని కొరకు సాక్షులమై దేవుని యొక్క బలం ద్వారా అనేకమైన దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతాం. అందుకనే ఫిలిప్పీ 4:13లో పౌలేమంటాడంటే నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. అంటే యేసు ప్రభు దేవుని యొక్క ఆత్మ ద్వారా పౌలు బలపరచబడి సమస్త కార్యాలు నేను చేయగలుగుతున్నాను అని దేవుని వాక్యం ద్వారా మనకు బోధిస్తున్నాడు. కాబట్టి దేవుని ఆత్మశక్తిని బట్టి నడిపింపుని బట్టి మనం ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించగలుగుతాం. ఐదో కారణం ఏంటంటే రోమీయులకు రాసిన గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో ఏంటంటే మనం ధర్మశాస్త్రం యందలి కాదు కానీ కృప ద్వారా దేవుని కృపను మనం పొందుకున్నాము అని దేవుని వాక్యంలో ఉంది. రోమీయులకు రాసిన గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా ఉంది. అంటే దేవుని యొక్క కృపావరాన్ని అంటే పాత నిబంధన ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. కానీ యేసు ప్రభు ద్వారా మనకు దేవుని యొక్క కృపను మనం పొందుకున్నాము.
ఆ కృప ద్వారా మనం జయ జీవితాన్ని మనం జీవించగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. రోమీయులకు రాసిన గ్రంథం 6:14 మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోబడిన వారు కారు గనక పాపము మీ మీద ప్రభావితము చేయదు. అంటే పాపము యొక్క ప్రభావము తొలగించబడుతుంది. యేసు ప్రభువుని నమ్ముకొని అంగీకరించిన ప్రతి విశ్వాసి దేవుని యొక్క ఆత్మశక్తిని పొందడమే కాకుండా దేవుని యొక్క కృపావరం ద్వారా పాపాన్ని జయించగలుగుతాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకనే 2 కొరింథీ 12:9 కూడా నా కృప నీకు తోడై ఉంటుంది, నా కృప నీ మీద కుమ్మరింపబడుతుంది అని పౌలుకి దేవుడు తెలియపరిచినట్టు మనం చూస్తున్నాం. 2 కొరింథీ 12:9 అంటే దేవుడు ఆయనకి అద్భుతమైన పరలోక దర్శనాలను ఇచ్చాడు గనుక పౌలు గర్వపడకుండా దేవుడు ఆయనకు ఒక ముళ్ళుని ఇచ్చాడు. ఆ ముళ్ళుని తీసివేయమని 3 సార్లు ప్రార్థన చేశాడు. అయినా దేవుడు అంటాడు, నేను ముళ్ళుని తీసివేయను కానీ నా కృపను నీకు తోడై ఉంచుతాను అని చెప్తాడు. 2 కొరింథీ 12:9 అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి సంపూర్ణ మగుచున్నది ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషంగా నా బలహీనతల యందే బహుగా సంతోషించి అతిశయపడుచున్నాను. అంటే పౌలు అంటున్నాడు, దేవుడి యొక్క కృప నా మీద తోడై ఉంది కాబట్టి ఆ కృప ద్వారా నేను శారీరకంగా బలహీనతలో ఉన్నప్పటికీ దేవుని యొక్క కృప ద్వారా నేను బలపరచబడి దేవుని కార్యాలు నేను చేయగలుగుతాను అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి రక్షింపబడిన ప్రతి విశ్వాసికి దేవుడు తన కృపావరాన్ని అనుగ్రహిస్తున్నాడు. రోమీయులకు రాసిన గ్రంథం 5:2 కూడా దేవుని కృప మనకు తోడై ఉంటుంది. ఆ కృప ద్వారా దేవుని యొక్క శక్తి మనలో ప్రవహిస్తుంది గనుక మనం దేవుని బిడ్డలంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని యందు ఆనందించుట ఎలా జరుగుతుందంటే మనం నీతిమంతులుగా జీవించడం ద్వారా మనం ప్రభువునందు ఆనందించగలుగుతాము. యేసు ప్రభువుని దేవుడు ఎలా ప్రేమించాడో అలాగ మనలను కూడా ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ప్రభువునందు ఆనందించగలుగుతాము. త్రియేక దేవుడు మనలో నివసిస్తున్నాడు కాబట్టి మనం ప్రభువునందు ఆనందించగలుగుతాము. పరిశుద్ధాత్మ శక్తిని నడిపింపును మన అనుదిన జీవితంలో పొందుకుంటాము కాబట్టి ప్రభువునందు మనం ఆనందించగలుగుతాము. దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క కృప మనకి నిత్యము తోడై ఉంటుంది కాబట్టి ఆయన శక్తి ద్వారా మనం సమస్తాన్ని పాపాన్ని జయించగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా ఆరవది ఏంటంటే మనము ప్రభువునందు ఆనందించగలుగుతాము. ఎందుకంటే లోకంలో ఉండే మాలిన్యాన్ని మనం జయిస్తాము. వి విల్ ఓవర్కమ్ ద వరల్డ్. 1 యోహాను పత్రిక 5:4-5 ఈ విధంగా రాయబడి ఉంది. 1 యోహాను పత్రిక 5:4-5 దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయించుదురు. లోకమును జయించుట విజయమే మన విశ్వాసమే. యేసు దేవుడి కుమారుడని నమ్ము ప్రతివాడు తప్ప లోకంను జయించుట వారు మరి ఎవరు? అంటే యేసు ప్రభువుని నమ్ముకొని అంగీకరించిన ప్రతి విశ్వాసి విశ్వాసం ద్వారా, దేవుని యందు విశ్వాసం ద్వారా లోకంలో ఉండే చెడుతనాన్ని జయిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఈ లోకంలో ఉండే అపవిత్రతను జయించట ద్వారా మనం ప్రభువునందు ఆనందించగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంతేకాకుండా చివరిగా మనము లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉన్నాం కాబట్టి మనము దేవుని యందు ఆనందించగలుగుతాము. అంటే రక్షింపబడిన ప్రతి విశ్వాసిని దేవుడు ఏం చేశాడంటే మనని లోకంలో ఉప్పుగాను వెలుగుగాను చేశాడు. అందుకనే మత్తయి సువార్త 5:13-16 ఈ అంశాన్ని మనం చూస్తాము. అంటే యేసు ప్రభుని నమ్ముకొనుట ద్వారా మనం లోకానికి ఉప్పుగా చేయబడ్డాము. అంతేకాకుండా యేసు ప్రభుని నమ్ముకొనటం ద్వారా మనం లోకానికి వెలుగుగా ఉంటాము.
అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 13-16లో చూసినట్లయితే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు ఆహ్, ఆహ్, నిర్వాసనమైతే అది దేని వలన సా సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల ద్వారా తొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపమును వెలిగించి కంచము కింద పెట్టరు గాని అది ఇంటి నుండి వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్కార్యాలను చూసి ప్రభువునందు పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వారు ఉప్పుగాను వెలుగుగాను ఉంటారు. ఉప్పు గురించి మనకు తెలుసు. ఉప్పు సారవంతం. ప్రతి కూరలోనూ ఉప్పు వేయకపోతే అది రుచి ఉండదు. కాబట్టి ఉప్పు అంటే రుచిని కలిగిస్తుంది, అది సారవంతంగా చేస్తుంది, అది మరి నాణ్యతనిస్తుంది, అది మెడిసిన్ కూడా. మరి సోడియం, పొటాషియం అనేది మనము సాల్ట్‌లో, ఉప్పులో చూస్తాం కాబట్టి అది మెడిసినల్ వాల్యూగా కూడా ఉంటుంది. కాబట్టి ఉప్పులాగా మనం లోకంలో ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి దేవుని యందు మనం ఆనందించగలం. అంతేకాకుండా దేవుని వెలుగుని యేసు ప్రభు నేను వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగై ఉండును అని యోహాను సువార్త 8:12లో చెప్పబడి ఉంది. కాబట్టి దేవుని వెలుగును మనం పొందుకున్నాం కాబట్టి దేవుని వెలుగు ఈ లోకంలో ప్రకాశింపజేయడానికే దేవుడు మనల్ని వాడుకుంటాడు. అంటే ఈ చీకట్లో ఉండే ప్రపంచానికి దేవుని వెలుగును మనం చాటించడానికి, దేవుని వెలుగును చూపించడానికి, వారిని కూడా వెలుగులోనికి నడిపించడానికి, సత్కార్యాల ద్వారా దేవునికి మహిమ తేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. గనక మనము లోకంలో ఉప్పుగాను, వెలుగుగాను ఉండుట ద్వారా మనం దేవుని యందు ఆనందించగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ 7 కారణాల ద్వారా మనం దేవుని యందు నిత్యము ఆనందించగలము అని దేవుని వాక్యం చెప్తుంది. మనం నీతిమంతులుగా జీవించటం ద్వారా దేవుని యందు ఆనందించగలుగుతాము. నిత్యమైన దైవికమైన దేవుని ప్రేమను నిత్యము పొందుకుంటాం కాబట్టి దేవుని యందు ఆనందించగలుగుతాము. త్రియేక దేవుడు మనలో నిత్యం నివసిస్తాడు గనుక మనం దేవుని యందు ఆనందించగలుగుతాము. అంతేకాకుండా పరిశుద్ధాత్మ శక్తిని, నడిపింపును పొందుకొని దేవుని యొక్క సహాయాన్ని ప్రతి విషయంలో మనం పొందుకుంటాం కాబట్టి దేవుని యందు ఆనందించగలుగుతాము. దేవుని యొక్క గొప్ప కృపను, అంటే మోషే ద్వారా మనకి ధర్మశాస్త్రం వచ్చింది కానీ యేసు ప్రభు ద్వారా కృపయు సత్యమును మనం పొందుకున్నాము. దేవుని ద్వారా మనం దేవుని కృపను, శక్తిని పొందుకొని లోకంలో దేవుని కొరకు జయ జీవితాన్ని జీవించగలుగుతాము. ఆరవదిగా మనము యేసు ప్రభు యందు విశ్వాసం ద్వారా లోకంలో అపవిత్ర లోకాన్ని జయించుట ద్వారా మనం దేవుని యందు ఆనందించగలుగుతాము. అంతేకాకుండా మనం లోకంలో ఉప్పుగాను, వెలుగుగాను ఉండుట ద్వారా దేవుని యందు మనం ఆనందించగలుగుతాము. ఎందుకంటే మనం చేసే కార్యాల ద్వారా ఇతరులు దేవుణ్ణి తెలుసుకోగలుగుతారు. అంటే ఎప్పుడైతే మనము ఉప్పుగా, వెలుగుగా ఉంటామో అనేకులు దేవుని యొక్క వాక్యాన్ని మన ద్వారా విని రక్షింపబడి దేవుణ్ణి వారు మహిమపరచగలుగుతారు. మనం చేసే మంచి కార్యాలను బట్టి కూడా వాళ్ళు దేవుణ్ణి మహిమపరచగలుగుతారు. కాబట్టి ఈ 7 సత్యాలను బట్టి మనం ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించగలము. అలాంటి ఆనందదాయకమైన జీవితము మన క్రైస్తవ జీవితము అని దేవుని వాక్యం చెప్తుంది గనక అనుదినము మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో మనము దేవుని యందు ఆనందిస్తూ ఎల్లప్పుడూ జీవిస్తూ దేవుని నామాన్ని మహింపరచాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అటు కృపను దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్.